హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. లాహిరి నవల చివరి భాగం. నాకేమైంది మామ? నీరసించిపోయిన పాణిగ్రాహిని అడిగింది పల్లవి. నీరసంగా ఉంది. ప్రక్కనే డాక్టర్ గారు నిల్చున్నారు. పాణిగారు ఇప్పుడేం పర్వాలేదు, నర్సును పంపుతాను, జాగ్రత్తగా చూచుకుంటే చాలు. పల్లవికి మండిపోయింది. తను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పరేం అనుకుంది. లేవబోయింది. ఏం కావాలి పల్లవి? ఆమె భుజాలు పట్టి పాణి వెనక్కు పడుకోబెట్టాడు. నాకేమయ్యింది? నీరసంగా అడిగింది. వారం రోజులు ఒంటి మీద స్పృహలేనంత జ్వరం వచ్చింది అన్నాడు ఆమె నుదిటి మీద స్వేద బిందువులు ఒత్తుతూ. ఎలా ఉంది అంకుల్? గదిలోకి శ్రీకాంత్ వచ్చాడు. తెలివి వచ్చింది శ్రీకాంత్, రా కూర్చో. అతను కుర్చీ చూపాడు. ఆమె ఎదమీద నుండి క్రిందకి జారిన దుప్పటి లాక్కుంది. ఎలా ఉంది? పాణిగ్రాహి ప్రక్కకు వెళ్లడంతో చేతిలోని గులాబీ పువ్వు ఆమె తల దగ్గర పెట్టాడు. ఏమో, అను ఉత్తరం వచ్చిందా? ఊటీ నుండి ఫోన్ చేసింది. మరో వారం రోజులలో వస్తుంది. ఆ తరువాత ఇద్దరి మధ్య మాటలు కరువైనట్టు ఉండిపోయారు. పాణిగ్రాహి చిన్న బేసిన్ తీసుకువచ్చాడు. ఒక స్పెషల్ నర్సును ఏర్పాటు చేస్తున్నాను శ్రీకాంత్. గోపాల్ గారికి వ్రాద్దామనుకున్నాను. ఇప్పుడు అవసరం లేదేమో అన్నాడు అతను లేపి కూర్చోబెడితే. కూర్చుని ముఖం కడుక్కుంది. ఆమె పాలు త్రాగి బట్టలు మార్చుకున్నాక శ్రీకాంత్ లేచాడు వెడతానని. అతన్ని సాగనంపుతూ బయటికి వెళ్ళాడు పాణి. అతని మాటలు స్పష్టంగా వినిపించాయి. తను కోలుకుంది. నర్స్ అవసరం అంటారా? శ్రీకాంత్ అడిగాడు. అవసరమే శ్రీకాంత్. స్పృహలో లేనప్పుడు నా చేత పనులు చేయించుకుంది. ఇప్పుడు అంగీకరిస్తుందా? పల్లవికి అర్థమయ్యింది. తన బట్టలు కూడా మార్చాడు అతను. ఏ తండ్రి ఆత్మీయుడు చేయనంత సేవ చేశాడు. జ్వరం లేదని కూర్చున్నావా? పడుకో. వచ్చి మందు ఇచ్చాడు. అతనినే చూస్తుందామె. సాయంత్రానికే చాలా కోలుకున్నది. మెల్లగా వచ్చి వరండాలో కూర్చుంది. తోటలో నుండి పాణి వచ్చాడు. ఇక్కడ ఎప్పుడు డాక్టర్స్, నర్స్ ఉండాలి పల్లవి. వీళ్లకు ఏదో ఒకటి వస్తుంది. ఉసూరంటూ కూర్చున్నాడు. ఆలోచించి జ్వరం తెచ్చుకుంటారా? నేనేం ఆలోచించాను అన్నది అర్థం కానట్టు. నాకు మతిపోయినట్టు అయ్యింది. లేకపోతే నీ కలవరింతలు టేప్ చేసేవాడిని అన్నాడు నవ్వుతూ. ఏం కలవరించాను? నీకు పెళ్ళే వద్దని, శ్రీకాంత్ మారిపోయాడని. నీ గతం ఒకటేమిటి? అన్ని రకాల భయాలు బయటపెట్టావు. ఆ బలహీనమైన దశలు నిజమా? నేను అంతగా ఆలోచించలేదే. నువ్వు వద్దనుకున్నా నీ మనసులో అవి సుళ్ళు తిరుగుతున్నాయి. నీ అనుమానాలు అర్థమయ్యాయి. నేను శ్రీకాంత్తో అన్ని విషయాలు మాట్లాడతాను. వద్దు మామ, ఆ పని మాత్రం చేయకండి. ఏం? ఎందుకు? చురుకుగా అడిగాడు. నేను అతడిని అభిమానించానని అనుకుంటున్నారు కదూ? అభిమానించకూడని అవలక్షణాలేం లేవే అతనిలో. అనుపమలాగే నేను ఒక అన్నలా అభిమానించాను. నాకు ఒక అన్న ఉంటే బావుండును అనిపించేది అతనిని చూస్తుంటే. పాణి తల తిరిగిపోయింది. అతని అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. దెబ్బతిన్నట్టు చూచాడు. పల్లవి, ఈ మాట నిజంగా అంటున్నావా? అబద్ధం ఆడవలసిన పని లేదు. అమ్మా నాన్నల దాంపత్య జీవితం చుట్టుప్రక్కల వారిని పరిశీలిస్తే వెగటు పుడుతుంది. ఆయన గంభీరంగా నవ్వాడు. అమృతం, హలాహలం ఒకే చోట పుడతాయి పల్లవి. నిజమే, కానీ అతనితో వాదించడం కష్టం. ఏ విషయమైనా క్షుణ్ణంగా చర్చించగలడు. మన దగ్గర డబ్బు ఉన్నంతసేపు మన చుట్టే తిరుగుతారు. మనలను ఇంద్రుడు, చంద్రుడు అంటారు. అది లేనినాడు ఎంత చిన్నచూపు చూస్తారో. ఆ ఒంటరితనం ఎంత భయంకరమైనదో నాకు తెలుసు. అందుకే ప్రాణం ఇవ్వకపోయినా మనసిచ్చి మనవారు అనుకునే మనిషి ఉండాలి. ఆ మనిషి అవసరం మీకు మాత్రం లేదా అని అడగబోయి అతని గంభీర వదనం చూసి ఆగిపోయింది. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. నా దృష్టిలో శ్రీకాంత్ ఉన్నాడు కాబట్టి అడిగాను. పమిట కొసలు వెలికి ముడిపెట్టి తల వంచుకుంది. తొందర ఏమీ లేదు. మీ నాన్న ప్రతి ఉత్తరం నీ గురించే రాస్తారు అన్నాడు. ఆమె తల ఎత్తి చూచింది. అతనికి విసుగు, కోపం అంటే తెలియదా అనుకుంది. అతను చేయూత ఇస్తే లేచి గదిలోకి వెళ్ళింది. ఆమె మంచంలో కూర్చోగానే అతను వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. నాకు ఒంటరిగా ఉంటే దిగులుగా ఉంటుంది అన్నది. అతను తన ప్రయత్నం విరమించి అక్కడే కూర్చున్నాడు. ఎన్నో విషయాలు చెప్పాడామెకు. అతను వేదాంతి ఆయ్, మహాత్ముడా, మనిషా అర్థం కాలేదు. అక్కడికే భోజనం తెప్పించాడు. ఇద్దరూ కూర్చుని భోజనం చేశారు. అతను ఆర్తిగా తలవేళ్లతో రాస్తుంటే నిద్రపోయింది. మధ్యరాత్రి విపరీతంగా దాహం వేసింది. మేల్కొన్న పల్లవికి తన ప్రక్కనే కూర్చుని నిద్రపోతున్న పాణి కనిపించాడు. అతని చెయ్యి ఆమెపై ఉంది.
తనకు స్పృహ లేనప్పుడు తన బట్టలు కూడా మార్చాడంటే ఊహించలేకపోయింది. అనుబంధాలకు అర్థం తెలియలేదు ఆమెకు. అతి మెల్లగా అతని చేయి తీసి దిండు మీద పెట్టింది. మంచం కొసను ఆనుకున్న కాళ్ల క్రిందకి మేడ జరిపింది. సర్వం సమర్పిస్తున్నాను అన్నట్టు అతని కాళ్లపై తలవాల్చింది. అలసటగా ఉన్నాడేమో, అతను కదలలేదు. ప్రేమ బహుముఖంగా వెలువడుతుంది. యువతీ యువకుల మధ్య ఉద్భవించే ప్రేమ కామపరమైంది. ఇద్దరు వ్యక్తులు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని చేరువ కావాలనుకోవడం ఆత్మకు సంబంధించిందేమో. పాణి కనిపించకపోతే పల్లవి దిగులుగా ఉంటుంది. అతను తెచ్చిన వస్తువులు తీసుకుంటుంటే విచిత్రమైన అనుభూతికి లోనవుతుంది. ఈ ప్రేమ వయసుకు అంతస్తుకు అతీతమైనది. పల్లవి, ఏం కావాలి? కంగారుగా లేచాడు. మంచినీళ్లు అన్నది అతనికి దూరం జరుగుతూ. ఆమె దగ్గరగా వచ్చిన సంగతి కూడా గ్రహించలేదు. అతను లేచి మంచినీళ్లు ఇచ్చాడు. త్రాగి పడుకుంది. మీరు వెళ్ళి పడుకోండి. శ్రీకాంత్కు అంతగా చెప్పిన నర్సును పంపలేదు. నువ్వు మూల్గుతుంటే ఇక్కడ ఉంటే ఏమిటని అడగవచ్చు. ఆ సోఫాలో పడుకోండి అన్నది. అతను పడుకున్నాడు. మర్నాడు ఆమె లేచేసరికి ఆయన లేచి చిన్న జరీ అంచు పంచ కట్టుకొని ఉత్తరీయం వేసుకున్నాడు. నీ దగ్గర ఓ 200 రూపాయలున్నాయా పల్లవి? ఎందుకని అడగకుండానే తెచ్చి ఇచ్చింది. నిన్న బ్యాంకుకు వెడదామని మరచేపోయాను. నా ప్రతి పుట్టినరోజుకు అమ్మకు బట్టలిచ్చేవాడిని. దూరం వచ్చేశాక డబ్బు పంపుతున్నాను అన్నాడు. ఆమె కళ్ళు తాటించింది. అందుకేనా త్వరగా తలంటు స్నానం చేసింది అనుకుంది. పొడి వెంట్రుకలతో అక్కడక్కడ వెండి తీగల్లా తెల్ల వెంట్రుకలు మెరుస్తున్నాయి. ఓ, ఈరోజు మీ పుట్టినరోజు అన్నమాట అన్నది తల పంకించి. కన్నవారిని తృప్తిపరచాలని ఓ ప్రత్యేక దినంగా గుర్తుపెట్టుకుంటాను అన్నాడు బయటకి వెడుతూ. ఈసారి నేను మంచి బహుమతి ఇస్తాను అన్నది. బహుమతులు పుచ్చుకోవటాలు ఇచ్చుకోవటాలు వద్దుగాని నేను వచ్చే వరకు ఆలస్యమవుతుంది, మందు వేసుకో. అతను వెళ్ళిపోయాడు. రంగా, ఈరోజు పాయసం చేయి. అదుగో తోటలో పూసిన పూలు కోసుకురా అన్నది. ఆమె స్నానం చేసింది. ఒళ్ళంతా చెమటమయం అయ్యింది. కళ్ళు తిరిగినట్టు అనిపించింది. కాసేపు కూర్చొని ఓపిక తెచ్చుకొని లేచి జడ అల్లుకున్నది. బొట్టు పెట్టుకుని కలకత్తా నుండి పాణి తెచ్చిన మెరూన్ గులాబీ రంగు పట్టుచీరలు కట్టుకుంది. పూలదండలు గుచ్చి ఒకటి తల్లి ఫోటోకు వేసింది. రెండవది ఆ ఫోటో ముందు పెట్టింది. ఓపిక చేసుకొని అతని గది అంతా శుభ్రం చేసింది. డాక్టర్ వచ్చాడు. మందులు మార్చి వ్రాశాడు. సాయంత్రం నర్సు వస్తుంది. మిస్ పల్లవి, మామ అనవసరంగా శ్రమపడతారు. నేను బాగానే ఉన్నాను అన్నది అతడిని సాగనంపుతూ. 11 దాటాక వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని సోఫాలో కూర్చున్నాడు. పల్లవి తల్లి ఫోటో ముందుంచిన దండ అతని మెడలో వేసి వంగి పాదాభివందనం చేసింది. అతను ఒక్క క్షణం తెల్లబోయినట్టు చూచాడు. ఇదేమిటి, నేను పసివాడినా పుట్టినరోజు నాడు పూలదండ వేసుకోవడానికి? పల్లవి ఒక్క క్షణం ఆలోచనలో పడింది. అతను మాల వేస్తే అర్థం ఏమిటో తెలియకే అంటున్నాడా, అమాయకత నటిస్తున్నాడా? అర్థం కాలేదు. మీ పుట్టినరోజు కాన్కగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను అన్నది అతని ప్రక్కన కూర్చుంటూ. ఆమె భావం అప్పటికి అర్థమైనట్టుంది. అతని ముఖంలో రంగులు త్వరగా మారిపోయాయి. పల్లవి, ఒంటి మీద తెలివి ఉందా? అతను లేవబోయాడు. ఆమె వారిస్తున్నట్టు అతని జబ్బా పట్టుకుని ఆపింది. అతని భుజం మీద తలవాల్చింది. మామ, మీకు నా జీవితం అంటే వెగటేనా? అతడిని ఉత్తేజితుడిని చేయాలని ఆ మాట అన్నదే తప్ప ఆమెకు తెలుసు అతని అంతరంగం. పల్లవి, అతను దెబ్బతిన్నట్లు చూచి మృదువుగా ఆమె చేయి తీసి ప్రక్కన పెట్టాడు. మెడలోని దండ తీసి బల్లమీద పెట్టాడు. ఉత్తరీయం భుజాల చుట్టూ కప్పుకున్నాడు. నీపై మందుల ప్రభావం బాగా పనిచేస్తున్నట్టుంది. డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. అతను పోబోయాడు. ఇంకా నయం, నాకు మతి చెలించిందనుకోవడం లేదు. వెళ్ళి అతని దారికి అడ్డు నిలబడింది. అనుకునే అవకాశం నువ్విస్తున్నావు. లేదు, మీరు శ్రీకాంత్ గురించి చెప్పినప్పటి నుండి నా మనసులోని మాట మీకెలా చెప్పాలో తెలియక ఈ జ్వరం తెచ్చుకున్నాను. లోపం ఎక్కడో నాలోనే ఉంది. లోపం కాదండి, మీ ఉదాత్తమైన గుణం. మీరు కంగారు పడవలసిందేం లేదు. మీ నుండి ఏమీ ఆశించను. ఈ ప్రాపంచిక సుఖాలు అంటే నాకు అసహ్యం వేసింది. పల్లవి నిజంగా మతిపోయింది. కాస్త కోపంగా అన్నాడు. పోనివ్వండి, ఇంతమంది వృద్ధుల మాటలు భరిస్తూ వారి సేవ చేస్తున్నారు కదా. ఓ మతిలేనిది మీ పాలిట పడిందనుకోండి. పల్లవి, పిచ్చిగా మాట్లాడకు. నీకు బంగారు భవిష్యత్తు ఉంది. అది నాశనం చేసుకోకు. నా భవిష్యత్తు మీ చేతులలో ఉంది. మీరు అండగా నిలిస్తే
ఒక తోడు దొరికిందన్న తృప్తితో జీవితంపై ఆశ పెంచుకొని బ్రతుకుతాను, లేదంటే మామూలే. శ్రీకాంత్ ఇష్టం లేకపోతే మరొకరిని చూచే పూచీ నాది. మధ్యలోనే అతని మాట త్రుంచేసింది. నాకిష్టమైన వారిని కాక మీరు నల కుబరుడిని చూచినా నాకు అక్కరలేదు, అంతకంటే చురుకుగా జవాబు చెప్పిందామె. సర్వసంగ పరిత్యాగిని, నీ తండ్రి వయసులో ఉన్నవాడిని కట్టుకొని ఏం సుఖపడదామని ఆమెను అనునయంగా అడిగాడు. సుఖానికి నిర్వచనం ఇది అని చెప్పగలరా? మంటల్లో కాలిపోతున్నప్పుడు మనసుకు మీ సమక్షంలో మీకేదైనా చెయ్యటం వల్ల ఉపశాంతి కలిగేది. నిప్పులు చెరిగే ఎండ నుండి శీతల తరుఛాయలో విశ్రమించినట్టుండేది. ఇంతకంటే ఏం కావాలి అన్నది అతను జవాబు చెప్పలేనట్టు అటూ ఇటూ పచార్లు మొదలుపెట్టాడు. మీకు ఇష్ట అయిష్టాలుంటాయి, అది ఆలోచించకపోవడం నాది పొరపాటు. పుట్టినరోజున ఈ మనఃక్లేశాలు ఆలోచనలు ఎందుకు? భోజనం చేయండి, బ్రతిమాలుతున్నట్టు పిలిచింది. అతను మాట్లాడలేదు. జ్వరం నుండి కోలుకున్న మనిషి ఎక్కువ ఆలోచించినా వాదించినా మంచిది కాదని వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. వడ్డించిన పదార్థాలు చూచి అతను ఆమె వైపు కోపంగా చూచాడు. నిజంగా నీకు పైత్యం ఎక్కువైంది పల్లవి, భోజనం చేస్తూ వాదన ఎందుకు అన్నది. ఆమెకు అన్నం చారు వడ్డించాడు నౌకరు. నువ్వు అన్నం చారు తింటూ నా కోసం ఇవన్నీ చేయించావా? కాస్త తగ్గి అడిగాడు. మీకంత బాధగా ఉంటే కొంచెం నేను తింటాను. చనువుగా అతని ప్లేటు నుండి తీసుకొని తిన్నది. ఒక్క క్షణం చూచి తల దించేసుకున్నాడు. నువ్వు చిన్నపిల్లవైతే నేను చిన్నపిల్లవాడినా అన్నట్టు అనిపించింది పల్లవికి. ఎందుకో ఆమె మనసు అతి ప్రశాంతంగానూ నిశ్చింతగానూ ఉంది. అనుపమ భర్తను సాగనంపి ప్లేన్ కనుమరుగు అవ్వగానే అందరూ బయటకి వచ్చారు. నేను పల్లవి బిర్లా టెంపుల్ చూచి వస్తాం అన్నయ్య, మీరు వెళ్ళండి అన్నది అనుపమ. పల్లవి ఆశ్చర్యంగా చూచింది. భర్త వెళ్ళినందుకు ఏడుస్తూ అంగలారుస్తూ ఉంటుందనుకుంది. కానీ నవ్వుతూ ఉత్సాహంగా ఉన్నది అనుపమ. ఏమిటి అలా చూస్తావు? చెప్పింది పల్లవి. అనుపమ నవ్వేసింది. ఆయన ఒంటరిగా వెడుతున్నారు. నేను కన్నీరు పెట్టుకుంటే బాధపడరు? మరో 1 నెల రోజులలో వెళ్ళిపోయేదాన్నేగా అన్నది తేలికగా. మళ్ళీ డ్రైవర్ వచ్చాడు. నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావా అని అడగలేకపోయింది అనుపమ. ఆమె అనుమానం గ్రహించింది. ఆయన గారికి నా డ్రైవింగ్ పట్ల విశ్వాసం కుదరటం లేదు, ఏం చేస్తాం అన్నది తను నవ్వేస్తూ. ఆయన గారెవరు? పాణిగ్రాహి గారే. ఇద్దరు కారు దిగి పైకి ఎక్కారు. దాదాపు పట్నమంతా కనిపిస్తుంది. రాత్రిళ్ళు చూడాలి ఈ అందాలు అన్నది పల్లవి. ఉదయం కాబట్టి ప్రశాంతంగా ఎక్కువ రద్దీ లేదు. శనివారం ఉదయం ఎక్కువ ఉంటుందట. వెనుక ప్రక్క వెళ్ళి కూర్చున్నారు. అను, నీకో విషయం చెప్పాలి మెల్లగా అన్నది పల్లవి. మొదట నేను చెప్పే శుభవార్త విను. నీ అంగీకారం తెలిపితే నేను ఎక్కడున్నా నిశ్చింతగా ఉంటుంది. ఏమిటో ఆ శుభవార్త? ఆమె ముఖంలో నవ్వు మాయమయ్యింది. గంభీరంగా చూచింది. అన్నయ్య మీ వివాహానికి అంగీకరించాడు. నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. నా ప్రాణ స్నేహితురాలే నా వదిన అవుతుందంటే అనుపమ పరవశంతో చెప్పుకుపోతుంది. పల్లవి బ్రుకుటి ముడిపడింది. అను, కాస్త ఆగు. నేను పాణిగ్రాహి గారి మీ పాణిగ్రాహి గారు కూడా ఎంత తొందర మనిషో. అన్నయ్య ఆలస్యం చేశాడని నాన్నగారి స్నేహితుని కొరుకుని కదిపాడు. అతను వెస్టిండీస్ వెడుతున్నాడు. ఏమిటి? నాకు తెలియకుండానే? ఆమెకు కోపం వచ్చింది. తను అంత ప్రాధేయపూర్వకంగా చెప్పాక, మెడలో దండ వేశాక సంబంధాలు చూస్తాడా? పల్లవి ముఖంలో రంగులు మారడం చూచి అనుపమ తేలికగా నిట్టూర్చింది. ఈ ఘోటుక బ్రహ్మచారులకు వేపకాయంత వెర్రి ఉంటుందే, అందుకే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. ఆ కుర్రాడిని సాయంత్రం టీకి ఆహ్వానించాడు పెద్ద మనిషి. అవును, అనుభూతులు ఆప్యాయతలు లేని కర్కోటకుడు అన్నది. నీ ఇష్టం లేనిదే ఏదీ జరగదు. ఏదో శుభవార్త చెబుతానన్నావు. అను, నాకు ఇష్టం ఉందని అంగీకరిస్తే ఈ అన్నయ్యను అన్నయ్యగానే చూడని ప్లీజ్. పల్లవి తుపాకీ గుండు తిన్నట్టు ఉలిక్కిపడింది. అవును అను, ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించు. ఓ, అయితే నీ అభిష్టం ప్రకారమే పాణిగ్రాహి గారు? నా అభిష్టం ప్రకారం మాత్రం కాదు. మరి నువ్వు వివాహం చేసుకోదలచలేదా? నా వివాహం అయిపోయింది అను. అనుపమ బాధగా చూచింది. పల్లవి ప్రేమను కాదన్న మూర్ఖుడిని నిందించాలి. ఇంకా ఆ రాహుల్ నామస్మరణ వదలలేదన్నమాట. ఛ, అతడిని ఎప్పుడో మర్చిపోయాను. పీడకల అనుకుంటున్నాను. దాదాపు ఇది 1 వే ట్రాఫిక్. అతను ఇష్టపడితే నీకు ఫోన్ చేస్తాను. ఏం ఇష్టపడకపోతే అతని పేరు చెప్పకూడదా?
మంచైనా చెడైనా మొదట నీకే చెబుతాను అను. నా కోసం నీ హృదయంలో చోటుంది, కంట్లో కన్నీరు ఉంది, త్రాగి తందనాలు ఆడి కళ్ళు తెరిపించే చదువు ఉంది అన్నది అనుపమ భుజం మీద చేయి వేస్తూ. అనుపమ తెల్లబోయినట్టు చూచింది. అవును, నేను నాటకం ఆడానని ఎలా గ్రహించావు? నవ్వింది పల్లవి. జవాబు చెప్పలేదు. ఇద్దరు క్రిందికి దిగివచ్చి కొబ్బరి చిప్పలు పగలగొట్టుకుని కొబ్బరి తిన్నారు. పట్నమంతా తిరిగి తనకు కావలసినవి కొన్నది అనుపమ. సాయంత్రం పల్లవి ఇంటికి బయలుదేరింది. అను, అన్నయ్యకేదైనా ఆశలు కల్పించి అన్యథా ఆలోచించే అవకాశం ఇస్తే క్షమించమను. మీ కుటుంబంలో నన్ను వ్యక్తిగా చూడండి. అమ్మతో చెప్పు. అరుణిమ, అనుపమలతో పాటు పల్లవని మరో కూతురుందని. అలాగే పల్లవి. అనుపమ దిగిపోయింది. చల్లని ద్రౌపది కుంజ చేరేసరికి ఓ 30 ఏళ్ల అతనితో మాట్లాడుతున్నాడు పాణి. మాటల్లో వచ్చింది రామ్మ పిలిచాడు పాణి. ఆమె వెళ్ళింది. అతను తన కోసం వచ్చిన వరుడని అర్థమయ్యింది. పల్లవిని చూచిన అతని కళ్ళు తృప్తిగా మెరిశాయి. విషయం చాలా దూరం పోకూడదని అనుకుంది. ఆమె ఆలోచిస్తుండగానే అతను లేచాడు. నేను దిల్కుష్ నగర్లో ఉంటాను. మీరు వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడండి. అతను లేచాడు. మీ అడ్రస్ ఇస్తారా? ఐ మీన్ పోస్టల్ అడ్రస్. అతను రాసిచ్చాడు చిన్నగా నవ్వుతూ. ఈ నవమన్మధునికి విరహవేదనతో ప్రేమలేఖ రాస్తాననుకుంటున్నాడు కాబోలు అనుకుని నవ్వుకుంది. ఏం లేదండి, నా స్నేహితురాలు అమెరికా వెడుతుంది. ఆమె వెళ్ళకముందే నా వివాహం ప్రకటించి పార్టీ ఇవ్వాలనుకున్నాను. అసలు రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా లేకుండా దండల మార్పిడితో జరిగిన వివాహం నాది. అతను తెల్లబోయినట్లు పాణి వంక చూచాడు. మరుక్షణమే చరచర మెట్లు దిగి వెళ్ళిపోయాడు. పల్లవి, ఏమిటి పరిహాసం? అతను కాస్త కోపంగా ఆమె భుజం పట్టుకుని ఆపాడు. నేను అదే మాట అడగాలనుకుంటున్నాను. ఏమిటి ఈ పరిహాసం? తమాషాకు అన్నాను అనుకుంటున్నారా? నేను చెప్పాను మీ ఇష్టాలతో పని లేకుండా మీ జీవితంలో భాగం పంచుకోనని. మీరు ఎన్నో నాటకాలు వేశారు, అందులో ఇదొకటి. సంఘం దృష్టిలో భర్తగా నటించలేరా? తీక్షణంగా అడిగింది. కొన్ని పాత్రలు నటించడం కష్టం పల్లవి. అతను బాధగా నుదురు రాసుకున్నాడు. నేను యూనివర్సిటీలో అప్లై చేశాను. లెక్చరర్ పోస్టుకు పిలుపు వచ్చింది. వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేకుంటే హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఒంటరిగా ఉండగలను. భయపడిన వాడినే భయపెట్టిస్తుంది సంఘం. దానికి భయపడడం లేదు. నా మనసుకు భయపడుతున్నాను. మనిషికి ఒంటరితనానికి మించిన శత్రువు మరొకటి లేదు. ఆ ఒంటరితనంలో సైకిక్ నవుతానేమోనని భయం. మా ప్రొఫెసర్ను, వార్డును చూచాను. ఒంటరితనంతో ఉన్నవాళ్ళు ప్రపంచాన్నంతా చెడుగానే భావిస్తారు. అందరి గురించి వారు చెడుగానే మాట్లాడతారు. వారి గురించి అందరూ చెడుగా మాట్లాడుతున్నారని అభిప్రాయపడతారు. అదంతా ఇప్పుడెందుకు? పూర్తిగా వినండి. వారి జీవితాలను క్షుణ్ణంగా పరిశీలించాను. హృదయంలో చెడు ఉండదు. నమ్మిన ఆత్మీయులు ఉండరు. నా పరిస్థితి ఆలోచించవేం పల్లవి? సరే, దాంపత్యం అంటే ఒకరిని ఒకరు ఇష్టపడి ఒకే చోట ఉండాలి. మీకు ఇష్టం లేని పనులు చేయించడం అమానుషమే అవుతుంది. మీరు మీ క్లయింట్స్ వచ్చే వరకు ఈ వ్యవహారాలు చూడండి. నేను డ్యూటీలో జాయిన్ అవుతాను. అతను క్షణం ఆలోచించాడు. పల్లవి, నాపై ఏమాత్రం గౌరవమున్న 1-2 నెలలు ఈ పునరావాస కేంద్రం పర్యవేక్షించు. నేను సమర్థుడనైన వ్యక్తికి అప్పగించి వెళ్ళిపోతాను. ఇక్కడుండి నీకు మనస్తాపం కలిగించడం భావ్యం కాదు అన్నాడు. అతని గొంతు బొంగురుగా మారింది. మామా, విహ్యాల అయి చూచింది. అవును పల్లవి, నాకు మతి పోగొడుతున్నావు. అతను తన గదిలోకి వెళ్ళిపోయాడు. స్తంభించినట్టు నిలబడిపోయిందామె. ఎంతసేపు అలా నిలబడిపోయిందో ఆమెకే తెలియదు. టెలిఫోన్ మ్రోతకు తెప్పరిల్లింది. మెల్లగా టెలిఫోన్ తీసుకుంది. పాణిగ్రాహి గది తలుపు తీసి పల్లవి ఫోన్ ఎత్తటంతో గుమ్మంలో నిలబడిపోయాడు. సారీ అను, రెండవసారి నా ప్రేమ ఓడిపోయింది. ఫోన్ పెట్టేసింది. మళ్ళీ రింగ్ అయింది. పల్లవి ఎత్తి విసుగ్గా హలో అన్నది. అవతలి వారు ఏమన్నారో అర్థం కాలేదు. అను, బీ కంఫర్ట్, నేనేమీ అయిపోను. ఆశాభంగం అంటే ఏమిటో బాగా తెలుసు. అది మొదటిసారి అనుభవమైతే అల్లకల్లోలంగా ఉంటుంది. నో, ఈ రాత్రి వద్దు. నీ మీద ప్రమాణం చేస్తున్నాను. అలాగే రామకృష్ణ పరమహంస జీవితం చదవాలి. ఉన్నది చదువుతాను. పేరు ఊరు చెప్పి లాభం లేదు అను. ఇది జీవిత సమస్య. వాదించి ఒప్పించటం నాకు బొత్తిగా ఇష్టం లేదు. ఓకే, గుడ్ నైట్. పల్లవి నెమ్మదిగా షెల్ఫ్లో నుండి పుస్తకం తీసుకొని వచ్చి మఠం వేసుకొని తల్లి ఫోటో ముందు కూర్చుంది ఏకాగ్రతతో. ఆయన బాల్యం, అందరికీ విరుద్ధంగా ఉన్న అతని మనస్తత్వం, పెద్దలు వివాహం చెయ్యటం ఒక్కొక్కటి చదువుతుంటే
ఆమె మనసును ఆవరించుకున్న మబ్బులు నిరాశ నిస్పృహలు తొలగిపోసాగాయి. పక్షుల కిలకిలరావం వినరావటంతో ఆ తాదాత్మ్యం నుండి తేరుకుంది. ఎంత భౌతికవాదంతో ఆలోచించినా, తార్కిక దృష్టితో చూచినా మానవతాతీతమైన శక్తి ఏదో ఉంటుందనిపించింది. దాన్నే విధి అంటున్నాం. ఆమె తల తిప్పి విదిలించింది. చల్లని స్పర్శ ఆమెను గిలిగింతలు పెట్టింది. ఉలిక్కిపడి చూచింది. తాను పాణిగ్రాహి మెడలో వేసిన వాడిన దండ ఆమె ఎదలో ఉంది. నిదానంగా తల ఎత్తింది. స్నానం చేసి తెల్లని పంచ కట్టుకుని తుడిచిన తల రేగినట్టున్న పాణిగ్రాహి నించున్నాడు. ఆమె ఏదో అడగబోయింది. ఇద్దరి చూపులు క్షణం కలుసుకున్నాయి. అతని హృదయం చదవగలిగింది. చేతుల్లో పుస్తకం ప్రక్కన పెట్టి మెల్లగా అతని పాదాలపై వాలిపోయింది. అతను నెమ్మదిగా లేపాడు. ఆమె కళ్ళల్లో నిల్చిన నీళ్లు చూపుడు వేలితో మీటేశాడు. వెళ్ళి స్నానం చేసిరా. ఆమె మంత్రముగ్ధుల్లా వెళ్ళి స్నానం చేసి అతను తెచ్చిన గళ్ళచీర ఒడియా పద్ధతిలో కట్టుకుంది. బొట్టు పెట్టుకుని వచ్చింది. ఇద్దరూ కూర్చొని టీ త్రాగారు. ఇద్దరికీ మాటలు కరువైనట్టు కూర్చున్నారు. భువనేశ్వర్ ఎప్పుడు వెడతారు? దరహాసం కనిపించకూడదని తల వంచింది. ఆమె భుజాల చుట్టూ చేయి వేశాడు. చిన్నగా నవ్వాడు. నీ కాపురం హైదరాబాదులో పెట్టించాక అన్నాడు అల్లరిగా. ఇద్దరూ నవ్వారు పక్కున. ఆదుర్దగా బస్సులో వచ్చిన అనుపమ వాళ్లంత సన్నిహితంగా కూర్చోవటం నవ్వడం చూచి తన అనుమానాలు నిజమైనందుకు తేలికగా నిట్టూర్చింది. పాణిగ్రాహి పెదవులు ఆమె కళ్ళను తాకి పెదవుల దగ్గర ఆగాయి. పల్లవి పిలిచి అటు తిరిగింది అనుపమ. ఇద్దరూ దూరం జరిగారు. అను రా. పల్లవి లేచింది. రావచ్చన్న మాట నవ్వింది. ముందుకు వచ్చి పల్లవి బుగ్గ మీద గాఢంగా ముద్దు పెట్టింది. పాణిగ్రాహి వైపు చూచి తమాషాగా నవ్వింది. మీ ఛాన్స్ నేను కొట్టేశాన్నట్టున్నాయి ఆ చూపులు. ఏం ఇంత ఉదయమే వచ్చేశావ్? అతను ఆమె అల్లరి గ్రహించినట్టే అడిగేశాడు. మీరింత రసవత్ఘట్టంలో ఉంటారని నాకేం తెలుసు? ఈ మహాతల్లి మళ్ళీ ఏమాత్రైనా మింగితే ఎలా అని ఆదుర్తతో రాత్రంతా నిద్రపోలేదు. అన్నయ్య ఉంటే స్కూటర్ మీద రాత్రే వచ్చేదాన్ని గడగడా చెప్పేసింది. గొప్ప పని చేసేదానివులే. పల్లవి నవ్వింది. నవ్వుతున్నావు రెండోసారి కూడా. ఓడిపోలేదు, గెలిచాను అన్నది స్నేహితురాల్ని గట్టిగా కౌగిలించుకొని. హమ్మయ్య, అమెరికా వెళ్ళినా నిశ్చింతగా ఉంటాను అను అన్నది మైమరిచిపోయినట్టు. పాణిగ్రాహి తన దినచర్యలో లీనమైపోయాడు. అతను బయటికి వెళ్ళగానే అనుపమ ప్రశ్నల వర్షం కురిపించింది. అబ్బబ్బా, అతను ఒట్టి జడపదార్థం. నేను కదిలించాను. అతని సభ్యత, సంస్కారం అన్నీ నాకు చాలా నచ్చాయి. వయసు గురించి ఆలోచించలేదు అన్నది. ఇదే ధైర్యంతో జీవితం గడుపుతావా? ఆ సందేహం నీకెందుకు వచ్చింది? ఏదైనా అభిప్రాయ భేదం వస్తే నా వైపు నుండే రావాలి. అంత నమ్మకం ఉంటే చాలు. నన్ను పంపించి వద్దురుగాని రాకూడదు. మీ హనీమూన్ అవుతుంది. మా బుద్ధుడు అంగీకరిస్తే అలాగే వస్తాను అన్నది నవ్వి. ఇద్దరి హృదయాలు ఎంతో తేలికగా మారాయి. వాళ్ళు నవ్వుతూ రంగడి వంటలో సాయం చేశారు. మధ్యాహ్నం వరకు హాస్టల్లో వసతులు చూసి వచ్చాడు పాణిగ్రాహి. భోజనాలు చేస్తుంటే రోజుకి ఈ రోజుకి తేడా కనిపించింది. ఎంతో బరువు బాధ్యత తగ్గినట్టు, తన బరువు బాధ్యతలలో భాగం పంచుకునేవారున్నట్టు తేలికగా ఫీలయ్యాడు. ముసలివాళ్ల ముచ్చట్లతోనే కడుపు నిండిపోయింది. మీకు అన్నమెందుకు అని విసుక్కుంది పల్లవి. అతను మారు పెట్టబోతే చెయ్యడ్డం పెట్టాడని. మనము ఒకరోజు ముసలివారం అవుతాం పల్లవి. ముసలితనం పాపం కాదు అన్నాడు మందలింపుగా. మరి కడుపు నిండా తిన్న సందర్భం ఒకటి చెప్పండి. మేము ఉప్పుడు బియ్యానికి అలవాటు పడ్డాం. మీ బియ్యం తింటే బరువుగా అనిపిస్తుంది. వృద్ధుల హాస్టల్లో ఏదో గల్లంతని పాణిగ్రాహిని పిలిచారు. అనుపమ మరో గంట ఉండి ఆదివారం ఇద్దరిని భోజనానికి ఆహ్వానించి వెళ్ళిపోయింది. వరండాలోకి వచ్చిన పల్లవికి పోస్ట్ మ్యాన్ ఎదురు వచ్చాడు. తండ్రి రాసిన ఉత్తరం అది. విప్పి చదివింది. ఆయన రాసి చాలా రోజులయ్యింది. ఆలస్యంగా అందింది. శుక్రవారం సాయంత్రం ఫ్లైట్లో తను పిన్ని హైదరాబాద్లో దిగుతున్నట్లు రాశారు. ఆ రోజు గురువారం. ఆమె ఆదుర్తగా వెతుక్కుంటూ పాణిగ్రాహి దగ్గరకు వచ్చింది. ఒక వృద్ధుడికి పక్షవాతం వచ్చింది. డాక్టర్ పరీక్ష చేస్తున్నాడు. ఏమిటి పల్లవి? డాడీ వస్తున్నారు. ఉత్తరం అందించింది. అతను తల పంకించి ఆమె వెంట వచ్చాడు. సమయానికి వస్తున్నారు. నేను రేపే మన వివాహం ప్రకటించి ఇక్కడ అందరికీ చిన్న పార్టీ ఇద్దాం అనుకున్నాను అన్నాడు. ఆ తరువాత వారికి మాట్లాడుకునే అవకాశమే దొరకలేదు. పాణి రోగిని తీసుకుని వెళ్ళినవాడు మర్నాడు ఉదయం వచ్చాడు. ఆ రాత్రి ఆమె నిశ్చింతగా నిద్రపోయింది. అతను వస్తూనే ప్రక్క మీద పడి నిద్రపోయాడు. నిద్రలేస్తూనే హాస్టల్ పర్యవేక్షణ మళ్లీ బోర్డు కట్టాలని
ప్రయత్నం చేశాడు. హడావిడిగా వచ్చాడు. పల్లవి ఎయిర్పోర్టుకి వెళ్దాం, త్వరగా తయారవు అన్నాడు. ఆమె వెళ్ళి 10 నిమిషాల్లో తయారై వచ్చింది. అతను ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చాడు. ఇద్దరి మనస్థితులు చిత్రంగా ఉన్నాయి. ఒకరికి ఒకరు చేరువవ్వాలని, ఒకరి కౌగిలిలో ఒకరు సేద తీరాలని ఉన్నా ఏదో సంకోచం అడ్డు వస్తుంది. అనుపమకు ఫోన్ చేసింది. తండ్రి విషయం. పదండి. ఆ చీర బాగాలేదు, మరీ అంత సింపుల్గా తయారయ్యావేం? అను, పెళ్లి రోజు కట్టుకున్న చీర కట్టుకురా. ఈ బుద్ధావతారానికి చీరల అందాలు కూడా తెలుసునన్నమాట నవ్వుకొని మార్చుకొని వచ్చింది. ఇద్దరు ఎయిర్పోర్టుకు వెళ్లారు. తమ వివాహం విషయం ఎలా చెప్పాలో ఇద్దరికీ అర్థం కాలేదు. ఆరాటంగా ఒకరిని ఒకరు చూచుకున్నారు. ప్లేన్ వచ్చిందని అనౌన్స్ చేశారు. ఇద్దరు ఎగ్జిట్ దగ్గరకు వెళ్లారు. ప్లేన్ వచ్చేసిందా? ఆదుర్దగా వచ్చేసింది అనుపమ. ఇంకా డాడీ రాలేదు. పల్లవి చేతుల్లో పట్టిన చెమట్లు తుడుచుకుంది. ఆమెకు చాలా దిగాలుగా, కడుపులో ఒక విధమైన తిప్పటం ప్రారంభించింది. బేబీ! గోపాల్ వచ్చి కూతుర్ని దగ్గరగా తీసుకున్నాడు. అతను రంగు తేలి లావయ్యాడు. ఆ వెనకనే నాగమణి నిల్చుంది. పల్లవి పాణి వంక చూసి తండ్రికి పాదాభివందనం చేసింది. పాణి వంగాడు. అదేమిటి పాణిగ్రాహి? ఛ! గోపాల్ లేపి కౌగిలించుకున్నాడు. అనుపమ నవ్వుతూ విష్ చేసింది. అంకుల్, పల్లవి పాణిగ్రాహి గారిని వివాహం చేసుకుంది. నిన్ననే గబగబా చెప్పబోయి తడబడింది. వాట్? ఆశ్చర్యంగా ఇద్దరినీ మార్చి చూచాడు. మంగళసూత్రాల వంటి చిహ్నాలు ఏమీ లేవు గాని పాపట్లో కుంకం కనిపించింది. నాగమణికి నమస్కరించారు ఇద్దరు. వివాహం చేసుకుంటానని చెబితే వద్దంటామా పల్లవి? ఆమె నిష్ఠూరంగా అడిగింది. మణి, గోపాల్ మందలింపుగా చూచాడు. ఇతర విషయాలపై మాట్లాడుతూ అనుపమను వదిలేశారు. ఆదివారం గోపాల్ దంపతులను కూడా రమ్మని చెప్పి అనుపమ వెళ్ళిపోయింది. పాణిగ్రాహికి గోపాల్ గంభీర వదనము చూస్తే మాటలు కరువైనట్టు అయ్యింది. ఇంటికి వచ్చారు. రంగడు హడావిడిగా భోజనాలకు ఏర్పాటు చేశాడు. అందరూ భోజనాలు చేశారు. మణి ఒకసారి ఇల్లంతా తిరిగి వచ్చింది. ఆ ఇంట్లో పైన ద్రౌపది ఉండే గది, క్రింద గోపాల్ ఉండే గదులే వసతిగా బాత్రూంలు కలిసి ఉన్నాయి. గోపాల్ వెళ్ళాక ఆ గది పాణిగ్రాహి వాడుతున్నాడు. పిన్ని, రేపు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేస్తాను. ఈరోజు మమ్మీ గది వాడుకోండి అన్నది కంగారుగా. ఆమె వేయబోయే ప్రశ్న అర్థం చేసుకున్నట్టు. ఆ రంగడితో చెప్పు, పెట్టె పైకి తెమ్మని. నా నైట్ గౌన్ ఉంది అందులో. ఇప్పుడు మీ ఆరోగ్యం పూర్తి బాగుంది కదా? అమెరికా గాలి నీళ్లలోనే ఆరోగ్యం ఉంది అమ్మాయి. మీ డాడీకి అక్కడి అందాలు కనిపించాయా? ఎంతసేపు నీ ధ్యాసే. అయినా ఆ పాణిగ్రాహి కదేం పాడుబుద్ధి. ఆ పిన్ని, కేబుల్ ఇచ్చారు కదూ మీకు సీరియస్గా ఉందని. అందుకు మాట మార్చింది. పవన్, నేను ఉత్తరాలు రాసి రాసి విసిగిపోయాననుకో. అదొక్కటే మార్గం అనిపించింది. అంత అర్జెంటుగా వివాహం చేసుకున్నారు, నెల తప్పిందా ఏం? ఆ ప్రశ్నలకు పల్లవి హృదయం భగ్గుమంది. ముఖం ఎర్రగా మారిపోయింది. తీవ్రంగా ఆమె మాటలను ఖండించాలనుకుంది. నోటి దురద ఉన్నవారికి, మాటలు వాడడం తెలియని వారికి ఎదురు చెప్పటమంత మూర్ఖత్వం మరొకటి లేదు. క్షమించండి పిన్ని. చరచర బయటికి వచ్చింది. హాల్లో గాని వరండాలో గాని ఎక్కడా తండ్రి భర్త కనిపించలేదు. ఆమె అనుమానంగా హాస్టల్ వారు ప్రార్థన చేసే మంటపం వైపు వెళ్ళింది. దూరంలో ఆపాయి గోపాల్ తీవ్రమైన మాటలు. అవును, అంతా అమ్మాయి ప్రోత్సాహమే అనకపోతే ఇంకేమంటావ్? ఆమె వెనక ఉన్న ఆస్తిపాస్తులు ఆకర్షించాయి. మిస్టర్ గోపాల్, మీరు పల్లవి తండ్రి అన్న గౌరవంతో మీ అభియోగాలన్నీ సహించాను. ఆస్తిపాస్తుల మీద ఆశ లేదని మీరు ఎరుగరా? ఆ ఆస్తి సంపాదన అంతా మా వాళ్లకు అంకితం చేశానని మీకు తెలియదా? ఇచ్చేసింది ఎలాగో పొందలేవు, అందుకే ఈ పన్నాగం పన్నావు. గోపాల్ కంఠం తీక్షణంగా ఉంది. లేదు గోపాల్ గారు, మీరు చాలా పొరబడుతున్నారు. మీరు ఏ ప్రమాణం చెయ్యమన్నా చేస్తాను. పాణిగ్రాహి గొంతు జీరబోయింది. మీరు గౌరవించే పెద్దలపై, ప్రేమించే చిన్నవారిపై ప్రమాణం చేసి చెప్పండి. పల్లవంటే ఏ భావం లేదా? గోపాల్ వైపు నుండి ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు. పల్లవికి ఉద్వేగంగా ఉంది. ఆయనకు తనంటే ఏం అభిప్రాయం ఉందో ఆమెకు తెలుసు. మాట్లాడు పాణి, మాట్లాడకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు అన్నాడు తీవ్రంగా. మిస్టర్ గోపాల్, పల్లవి అంటే ప్రేమ, ఆరాధన, అభిమానము ఉన్నాయి. మొదటిసారి నన్ను పైకి పంపినప్పుడు మీరనుకొని ఆమె నన్ను కౌగిలించుకుంది. బండరాయిలా ఉండే నా గుండె క్షణం స్తంభించిన మాట వాస్తవమే. అందమైన వస్తువును ఆరాధించటంలో తప్పు లేదనుకుంటాను. పొందాలనుకోవడం పొరపాటు. ఆల్ రైట్. మీ వివాహం ఎలా జరిగింది?
చెప్పాడు పాణి. అలాంటివి నాటకాలలో, సినిమాల్లో రోజూ జరుగుతాయి. దానికి ప్రాముఖ్యం ఇవ్వవలసిన అవసరం లేదు. పవన్కు తెలిసిన వారు వచ్చే వారం అమెరికా నుండి వస్తున్నారు. వాళ్లతో అన్ని విషయాలు మాట్లాడాను. గోపాల్ గారు, అవును, అమ్మాయి అమెరికా లాంటి దేశాలలో ఉండవలసిందే. ఎలా చెబుతావో ఏం చెబుతావో అది నీ ఇష్టం. రేపు వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. మేం అమెరికా వెళ్ళాక వచ్చి యథావిధిగా ఉండు. మాకు ద్రౌపది కుంజ్ అవసరం అనుకుంటే 6 నెలల ముందు రాస్తాను. ఒక్క క్షణం అక్కడ ఉండలేకపోయింది. పరిగెత్తినట్టే వచ్చి తల్లి ఫోటో ముందు పడిపోయింది. తల్లి గోపాల్ను ఎందుకంత నిరసించిందో అర్థమైంది. అతనంత అవకాశవాది మరొకరు లేరు. ఆమె అక్కడుండగానే గోపాల్ మొదట వచ్చాడు. నాగమణి మెట్ల మీద నైటీలో నిల్చుంది. ఆమె శరీరమంతా బయటికి కనిపిస్తుంది. రండి, మనకు ఆ పెద్ద గది ఇచ్చింది మీ కూతురు. నాకు చిన్నప్పటి కోరిక ఇప్పుడు తీరింది. చాలా బాగుంది గది. పల్లవేది, ఆమెతో మాట్లాడాలి. ప్రొద్దుట మాట్లాడొచ్చులేండి. అప్పుడే 10 దాటింది. ఆమె అతన్ని చెయ్యి పట్టి తీసుకువెళ్ళింది. మెట్ల మీద లైటు ఆరిపోయింది. పాణిగ్రాహి రావడం, రంగడు తలుపు వేయడం వినిపించింది. పల్లవి పడుకుందా? పైనుండారు బాబు. నాకు అత్యవసరంగా వెళ్లాల్సిన పని ఉంది. నా ఆశీస్సులని చెప్పు అన్నాడు హిందీలో. అట్లానే బాబు. మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు. పల్లవి లేచి కూర్చుంది. అందుకే అంటారు కాబోలు, మానసిక బంధం ముడిపడాలంటే శారీరకంగా చేరువ అవ్వాలి. తను ఏమాత్రం అలక్ష్యం చేసినా పాణిని పోగొట్టుకుంటుంది. లేచి అతని గదిలోకి వెళ్ళింది. మంచంలో పడుకొని పైకప్పుకేసి చూస్తున్నాడు. వెళ్ళి అతని ప్రక్కన కూర్చుంది. అలా ఎన్నోసార్లు కూర్చున్నది. కానీ ఈరోజు ఏదో కొత్తగా మత్తుగా అనిపించింది. మెల్లగా అతని హృదయంపై తల ఆంచింది. ఉలిక్కి పడ్డట్టు ఆమె వంక చూచి 2 చేతులు ఆమె వీపున చుట్టివేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వివాహం అంగీకరించను. పల్లవింక డ్రగ్స్ మత్తులో నుండి కోలుకోలేదు. డప్పుచ్చుకొని తన చెవుల దగ్గర చెబుతున్నట్టు అనిపించింది. ఆమెను వదిలేశాడు. బలవంతంగా లేపి కూర్చోబెట్టాడు. నాకిలాంటివంటే పరమ అసహ్యం. దండలు మార్చినంత మాత్రాన వివాహమవుతుందా? నా వల్ల నీ కోర్కెలు తీరవు, వెళ్ళు అన్నాడు కోపంగా. నిజంగా అంటున్నారా? ఆమె హాస్యంగా అడిగింది. లేచి తలుపులు వేసి లైట్ తీసింది. నాకెలాంటి కోర్కెలు లేవు. మీ పాదాల చెంత కాస్త చోటివ్వండి అన్నది అల్లరిగా. పల్లవి, నన్ను అర్థం చేసుకోవేం? నా జీవితం తెగిన గాలిపటం. అతన్నేమీ చెప్పనీయలేదు. అతని ఒడిలో తలపెట్టుకుంది. నేను ఎన్నో సంకోచాలతో మీ దగ్గరగా రాలేకపోయాను. ఈరోజు నా సందేహం తీరిపోయింది. మనసిచ్చిన మనిషి కంటే మనసున్న మనిషి కోరేదేం లేదు. అమ్మ ముందు నన్ను స్వీకరించారు. ఆరాధించడం కాదు, అందుకోవటంలో కూడా తప్పులేదు. ఆరాధనకు స్పందన దొరికినప్పుడు అతని అణువణువు ఆమె స్పర్శతో పులకాంకితమయ్యింది. మా డాడీ మారారు అనుకున్నాను. అతను అవకాశవాది. అనుదయ వల్ల మీ సహచర్యంలో నేను మనిషిగా మారిన సత్యం మరిచిపోతున్నాడు. ఒక్క విషయం చెప్పండి. నేనంటే అసహ్యమైతే నేనే వెళ్ళిపోతాను. అతను మాట్లాడనీయలేదు. ఆమె పెదవులను తన పెదవులతో ఒత్తాడు. మై స్వీట్ బేబీ. అసహ్యమా? ఎందుకో అతని కళ్ళు చెమర్చాయి. వెనక్కు వాలి ఆమెను ఎదపైకి లాక్కున్నాడు. ఇద్దరూ ఆ క్షణం గోపాల్ను, అతని ఆంక్షలు అన్నీ మరిచిపోయారు. గోపాల్ భార్యతో కలిసి టీ తీసుకుంటుండగా పల్లవి వచ్చింది. ఆమె చేతిలో చిన్న సూట్ కేసు ఉంది. తండ్రికి నమస్కరించింది. డాడీ, నేను వారితో వెళ్ళిపోతాను. మీ మాటలన్నీ విన్నాను. నాకు ఆస్తి వద్దు, అంతస్తు వద్దు. నన్ను మామ మోసగించలేదు. ఆయన నీడలో నా జీవితం నిశ్చింతగా ఉంటుందని నాకే అనిపించింది అన్నది. ప్రేమతో కడుపు నిండదు పల్లవి. నాకు ఉద్యోగం దొరికింది డాడీ. ప్రేమ అనే పదానికి నిర్వచనం తెలియదు మీకు అన్నది కాస్త తీవ్రంగా. అతను కూతురి వంక చూచాడు. ఆ కళ్ళల్లోనే దృఢ నిశ్చయానికి విచలితుడయ్యాడు. ఆమె ద్రౌపది కూతురు. పట్టుదలకు మారుపేరు. అతను నిశ్చయానికి వచ్చేసరికి ఇద్దరు వరండా దాటి వెళ్లారు. రంగడు 2 సూట్ కేసులు ఎత్తుకుని నిల్చున్నాడు. అక్కడున్న వార్డెన్ లాంటి పరమేశ్వరానికి అంతా అప్పగింతలు పెడుతున్నాడు పాణి. 2 రోజుల్లో పాస్ తీసుకొని రోజు హైదరాబాద్ నుండి వస్తాను. అంతవరకు జాగ్రత్త. ఎందుకు బాబు వెళ్ళిపోతున్నారు? తరువాత చెబుతానుగా. రా పల్లవి. ఆమెకెందుకో చాలా ప్రశాంతంగా ఉన్నది. అతని వెంట 2 అడుగులు వేసింది. పల్లవి, పాణి, ఆగండి. గోపాల్ వచ్చి ఇద్దరి భుజాలు చుట్టూ చేతులు వేశాడు.
ఉండిపొమ్మని ఆజ్ఞాపించలేను, కానీ అర్థిస్తున్నాను అన్నాడు దిగులుగా. పల్లవి పాణి వంక చూచింది. పాణి, నేను మూర్ఖుడిని, ఎప్పుడూ తొందరపడుతూనే ఉంటాను. ఈ ద్రౌపది కుంజులో ఉండే హక్కు పల్లవికే ఉంది అన్నాడు. పల్లవి ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు పాణి. అభ్యంతరాలున్నా మీ మాట ఎవడు వింటాడు? ఈ వృద్ధులందరి చేత ఓ ఉద్యమం చేయిస్తాను. అనుపమ వచ్చింది. అందరూ తేలికగా ఆ పాతకాలపు వాయువు పీల్చారు. అందరూ మళ్ళీ ఇంట్లోకి నడిచారు. సింహద్వారం దగ్గర నాగమణి నిల్చుంది. ఆగండి, ఆగండి, హారతి తెస్తున్నాను. నాకెందుకు ఆంటీ? అనుపమ పోబోయింది. నువ్వు కొత్త పెళ్లి కూతురువేగా. పని మనిషి తెచ్చిన హారతిచ్చి దంపతులకు బొట్టు పెట్టింది. రండి. ఏమండి, ఈరోజు సాయంత్రమే పార్టీ. అను, నువ్వెళ్ళి మంచి చీరలు పట్టుకురా. నువ్వు ఇక్కడే ఉండు. నాగమణి ఉత్సాహం చూస్తే పల్లవికి మతిపోయింది. ఏమై ఉంటుందా అని పాణి వంక చూచింది. అతను అర్థం కానట్టు తల తిప్పాడు. ఆమె అనుమానమే నిజం. వాళ్ళు ద్రౌపది కుంజులో ఉంటే భర్తతో తను వెళ్ళిపోవచ్చునని సంబరపడుతుందామె. ఇద్దరూ ఒకరి వెనక ఒకరు గదిలోకి వెళ్ళిపోయారు. కథ సుఖాంతం. చివరికి పల్లవికి మంచి తోడు దొరికింది. అనుపమ లాంటి స్నేహితురాలు అందరికీ ఉండాలి. నా ప్రాణ స్నేహితురాలి పేరు లావణ్య. మరి మీ స్నేహితులెవరో కామెంట్స్ రూపంలో తెలుపగలరు. థ్యాంక్ యూ ఆల్. మరో మంచి నవలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.